కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కొత్తపల్లి వార్డులో గల శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి వసంతోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ధర్మకర్తల మండలి మరియు గాజుల రవీందర్ ఆధ్వర్యంలో కవి పండిత సత్కారం మరియు కవి సమ్మేళన కార్యక్రమాన్ని ఆలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, పూర్వ జాతీయ అధ్యక్షులు అఖిల భారతీయ సాహిత్య పరిషత్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మరియు ఆలయ ధర్మకర్త బండ గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ స్వామివారి వసంతోత్సవం పురస్కరించుకొని కవి పండిత సత్కారం మరియు కవి సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది కవులు పాల్గొని స్వామివారి విశిష్టత తెలియజేస్తూ వారి కవితలను చదివి వినిపించారన్నారు. ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల ఏళ్ల క్రితమే స్వయంభూగా వెలిసిందని తెలిపారు. అదేవిధంగా శ్రీ పద్మనాభ స్వామి వారి మరియు చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో ఆలయం పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, జగ్గారెడ్డి విజయభాస్కర్ రెడ్డి మరియు పలువురు దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం పూర్తయిందని, పూర్తయిన ఏడాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమం అనంతరం అతిథులను మరియు కవులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, గాండ్ర లక్ష్మణరావు, డాక్టర్ లెక్కల రాజభాస్కర్ రెడ్డి, వడ్లూరి ఆంజనేయరాజు, ఆలయ అధ్యక్షులు నరహరి నారాయణ రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు బండ గోపాల్ రెడ్డి, గాజుల రవీందర్, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు నంది శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జాతీయ సాహిత్య పరిషత్ లతో పాటు కవి పండిత సత్కారం మరియు కవి సమ్మేళన ఉత్సవ సభ్యులు స్తంభంకాడి గంగాధర్, ముత్తినేని శ్రీనివాస్, శ్రీనివాస జిఎం గారు, గంగుల శ్రీకర్, అనంతోజు పద్మశ్రీ పాల్గొన్నారు. ఈరోజు గాజుల రవీందర్ గారు కవి సమ్మేళనము ఈ కొత్తపల్లిలోని చిన్నగుట్ట పైన కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. వారే స్వయంగా ఇక్కడికి వచ్చి మేము కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకు మేము సంతోషపడ్డాం. అదేవిధంగా దాదాపు 100 మంది కవులు వస్తారని కోరినారు. అదేవిధంగా 100కు పైన ఇక్కడికి కవులు వచ్చిండ్రు. వారి కవి సమ్మేళనం సందర్భంగా వారి కవిత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య నామాలతోటి వాళ్ళ యొక్క రచనల ద్వారా, గేయాల ద్వారా ఇక్కడ వారు తెలియజేస్తుండ్రు. ఈ వెంకటేశ్వర స్వామి పూర్వవైభవం రావాలని ఒక మంచి ఉద్దేశంతో అప్పుడు ఏది మన ఋషికేశ్ స్వామి వారు ఇక్కడ దివ్యజీవన సంఘం వారు ఇక్కడ ఒక 3 రోజులు 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల సభలు ఇక్కడ జరిగినాయి. ఆ సభల సందర్భంగా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వారు అక్కడనే వారి జెండా ఎగరవేసి, కపిల జెండా ఎగరవేసి ఈ నిర్మాణం చేయాలన్నది 45 రోజుల లోపల అది నిర్మాణం చేసినాం. అదేవిధంగా వారి పద్మనాభ స్వామి వారి యొక్క ఆజ్ఞానుసారం మరియు జియర్ స్వామి వారి ఆజ్ఞానుసారం ఇది పూర్వము 100 ఏళ్ల క్రితం వెలసిలిన స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని గుడిని పునర్నిర్మాణం చేయాలని వారి కోరికను అనుసరించి గత 6-7 సంవత్సరాల కృషి ఫలితంగా జగ్గారెడ్డి గారు, మన విజయభాస్కర్ రెడ్డి గారు, ఈ మన పద్మనాభ స్వామి గారు, జియర్ స్వామి గారి యొక్క ఆశీస్సులతో ఈ గుడి నిర్మాణము పూర్తి అయిన సందర్భంగా గత సంవత్సరము పునఃప్రతిష్ఠ జరిగింది, విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ సంవత్సరము కొత్తగా ఇక్కడ కవి సమ్మేళనం జరగడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కొత్తపల్లి పట్టణ పక్షాన మరి ఈ కవి సమ్మేళనం జరుపుతున్న వారి పక్షాన అందరికీ మా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ.